దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలన ఉండెదవు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అన్నాడు. గార్డెన్లో అనేక రకాలైన మొక్కలు వేస్తాం. ఆ మొక్కలు పచ్చగా ఎదగాలి అంటే ప్రతి గార్డెన్కి అవసరమైంది ఏంటంటే నీరు. ఒకవేళ నీరు లేదనుకోండి, ఎలాంటి గార్డెన్ అయినా అది వాడిపోతుంది, పాడైపోతుంది. వాటికున్న జీవాన్ని కోల్పోయి, సారాన్ని కోల్పోయి ఎండిపోయినట్టుగా పడున్నాయి. ఇక్కడ ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాలు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉండాలట? నీరు కట్టిన తోట వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నీటి కాలవల యోరన నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటుంది. అది చింతపడదు, వాడిపోతానని భయపడదు, వేసవి కాలం వస్తుందని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని వేర్లు నీటి ఒడ్డుకు తన్నుకొని ఉన్నాయి. మరి అలాంటి చెట్టుగా, అలాంటి గార్డెన్గా దేవుడు మీ కుటుంబాన్ని, అది ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఏదైతే అచీవ్ చేయాలని, సాధించాలనుకుంటున్నారో వాటన్నింటిలో కూడా ఒక నీరు కట్టిన తోట వలె ఫలించేడు కొమ్మగా మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయాలు మనం పాటించాలి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, అంటే దుష్ట ఆలోచనల ప్రకారం నడిస్తే గార్డెన్లో నీరు లేనట్టుగా ఎండిపోయిన మొక్కలా తయారవుతాం. పూత పట్టే టైంలో పూత రాలిపోతే రైతు చాలా బాధపడతాడు. చెట్టు అక్కడే ఉంటుంది, కానీ చెట్టును చూసి సంతోషించడు, కానీ పూత రాలిపోయిందన్న బాధతో ఉంటాడు. అంటే పువ్వులుగా వచ్చిన ఆ ఫ్లవర్స్ కాయలుగా మారబోతున్నాయి. ఈలోగా తుఫాను గాలికి మొత్తం రాలిపోయాయి. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా నీరు కట్టిన తోటగా మనం లేనప్పుడు ఫలాలు వచ్చే సమయానికి పూత రాలిపోయినట్టుగా అనేక అవకాశాలను చేయిదాటిపోతూ ఉంటాయి. ప్రభు మనకు అనుగ్రహించే దీవెనలను కోల్పోయే పరిస్థితి మనకొద్దు. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో ఆ విధంగా దీవించబడ్డానికి మీరు ఉండాలి. దుష్టుని ఆలోచనలు ఎప్పుడైనా మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి. ఈవిల్, వికెట్ థాట్స్. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారికి దూరం అవడం గల కారణంలో మొదటిది దుష్ట తలంపు అంగీకరించాడు అతను. ఈ తలంపు పంపిన అపవాదే వానిలో డైరెక్ట్గా ప్రవేశించాడు. అంటే అపవాది ఒక వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే ముందు ఏం పంపుతాడు? దుష్ట తలంపులు. అందుకే దుష్ట తలంపులు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి విరోధంగా, మీ కుటుంబస్తులకు విరోధంగా, మీ ఇంటి వారికి కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీరు చదువుతున్న స్థలంలోనో ఎక్కడైనా ఒక దుష్ట తలంపు మీలోకి వచ్చిందంటే దాన్ని ఉండనివ్వకండి. పచ్చని ఒలివ చెట్టు వలె మీరు ఉండాలి అంటే, పచ్చని ఒలివ మొక్కల వరి మీ పిల్లలు ఉండాలి అంటే ఖచ్చితంగా నీరు ఉండాలి. నీరు దేనికి సాదృశ్యం? అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా వాడబడింది నీరు. ఆ పరిశుద్ధాత్ముడు మన చుట్టూ ఉండి మనల్ని నడిపించాలి. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడే నీరు కట్టినటువంటి తోటలా మనం ఉంటాం. దేవుని ఆత్మ సన్నిధి కలిగి ఉందాం. ప్రభు మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ ప్రజలందరూ కూడా నీరు కట్టిన తోట వలె ఉండాలని మీరు కోరుచున్నారు. నిన్ను నమ్మిన నీ కుమారుడు, కుమార్తె వారు బహుగా ఫలించాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, వారు ఆత్మలో వర్ధిల్లొచ్చిన ప్రకారం అన్ని రంగాలలో వారు వర్ధిల్లాలని మీరు కోరుచున్నారు. ఆత్మతో, శక్తితో నింపుమయ్యా. నీ రాకడకు విని సిద్ధపరచమని అడుగుచున్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ రాకడ పర్యంతము నీరు కట్టిన తోట వలె వీరి జీవితాలను దీవించమని, ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చమని, వాగ్దానాన్ని తీసుకుని ప్రార్థిస్తున్న వారందరినీ కూడా దర్శించి వారి జీవితాలను ఎండిపోయిన స్థితిని తీసివేయము నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం విని మనతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేద్దాం. మనం పంపిన వాగ్దానము అనేకులు విడిపిస్తుంది కనుక అనేకులకు షేర్ చేద్దాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.